నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' సినిమా ఎలా ఉంది సార్? అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈరోజు రిలీజ్ అయింది. చాలా గ్యాప్ తర్వాత మన కళ్యాణ్ రామ్ చేశాడు. సో ఇది దాదాపు 1000 థియేటర్లో, వరల్డ్ వైడ్గా 1000 థియేటర్లో రిలీజ్ అయింది. ప్రీ సినిమా రిలీజ్ బిజినెస్, ప్రీ రిలీజ్ థియేటర్ బిజినెస్ 22 కోట్లు చేసిందని చెప్తున్నారు. సో దీంట్లో ప్రధానంగా కళ్యాణ్ రామ్ హీరో, తర్వాత సాయి మంజరేకర్ హీరోయిన్, విజయశాంతి, తర్వాత మేకా శ్రీకాంత్, పృథ్వీ, సోహల్ ఖాన్ అని ఫస్ట్ టైం హిందీ నుంచి విలన్గా చేశాడు. ఇక టెక్నికల్ క్రూ విషయానికి వస్తే ప్రదీప్ చిల్కూరి, ఆయన రాజా చేయి వేస్తాను ఒక సినిమా చేశాడు, తను ఈ సినిమాకి డైరెక్షన్ చేశాడు. దాని తర్వాత అశోక్ క్రియేషన్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ ఇద్దరు సంయుక్తంగా దీన్ని ప్రొడ్యూస్ చేశారు. తర్వాత మన కాంతారా ఫేమ్ అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ చేశాడు. రామ్ ప్రసాద్, ఆయన మన పాపులర్ తెలుగు కెమెరామెన్, ఆయన కెమెరా చేశాడు. సో బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే ఇది తల్లి కొడుకుల మధ్య ఘర్షణకు సంబంధించిన సినిమా. కాన్ఫ్లిక్ట్ అంతా కూడా తల్లి కొడుకుల మధ్య ఉంటుంది. ఈమె విజయశాంతి ఆఫ్టర్ లాంగ్ టైం ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా చేసింది, ఎస్పీగా వైజయంతి. తన కొడుకు కూడా తనలాగే పోలీస్ ఆఫీసర్ కావాలనుకుంటుంది. అతనికి గిఫ్ట్ కూడా బట్టలు ఇస్తుంది, దాని మీద పేరు కూడా ఉంటుంది అర్జున్ విశ్వనాథ్ అని. సో కానీ అతను అంటే క్వైట్ రెగ్యులర్ రౌడీగా మారిపోతాడు. రౌడీ అంటే ఒక మాఫియా లీడర్ లాగా మారిపోతాడు. సో వైజాగ్లో జరుగుతుంది ఇది. సో అక్కడ ఒక మాఫియా గ్యాంగ్తో ఈమె ఢీకొంటుంది. ఇతను ఈమెకు తెలియకుండా ఆ మాఫియా గ్యాంగ్తో ఇతను ఢీకొంటుంటాడు. ఫైనల్గా ఇతను ఒక వైజాగ్ని తన గుప్పెట్లో పెట్టుకునే స్థాయికి ఇతను వెళ్ళిపోతాడు. ఆ సమయంలో శ్రీకాంత్ కమిషనర్గా వస్తాడు. సో శ్రీకాంత్కి అర్థమవుతుంది, అప్పటికి ఈమె రిటైర్డ్ అయి ఉంటుంది. సో ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కొడుకే ఇతను అనేది అతనికి తెలుస్తుంది. దీని తర్వాత ఒక ప్రీ ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏందనేది మనం చెప్తే ఇది అవుతుంది కాబట్టి చెప్పట్లేదు. ఏదేమైనా బేసిక్గా తల్లి కొడుకుల మధ్య ఘర్షణకి సంబంధించిన సినిమా ఇది. అంటే కర్తవ్యానికి కన్న తీపికి అనే పాట ఉంది కదా, అలాంటి ఒక పాట కూడా దీంట్లో కూడా వేసుకోవచ్చు. అలాంటి ఒక ఇది పాత థీమ్ యాక్చువల్గా చాలా సినిమాల్లో వచ్చింది. నిజానికి ఇది మనకి భాష కానీ, అంతకుముందు పరిందా కానీ, ఇవన్నీ కూడా దాంట్లో ఏంటంటే బ్రదర్ అండ్ బ్రదర్స్ మధ్య పరిందాలో అది పరిందా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే హాంకాంగ్ సినిమా బెటర్ టుమారో నుంచి వచ్చింది. సో అన్న తమ్ముడు పోలీస్ ఆఫీసరు, అన్న గ్యాంగ్ లీడరు. సో అక్కడి నుంచి అది మనకి ఒక రెగ్యులర్ కమర్షియల్ హిట్ ఫార్ములా అనమాట. దాన్ని తండ్రికి పెట్టుకోవచ్చు, ఎవరికైనా పెట్టుకోవచ్చు, తల్లికి పెట్టుకోవచ్చు, మార్చవచ్చు, అంతే. ఫార్ములా సేమ్. అంటే ఒక ఫ్యామిలీలో తండ్రి పోలీస్ ఆఫీసరు, లేదా తండ్రి జడ్జి, కొడుకు దొంగ, లేదా కొడుకు ఇది. ఇట్లాంటి సినిమాలు మనకి చాలా, రామారావుది, నాగేశ్వరరావుది, అందరివి కూడా వచ్చాయి. బ్లాక్ అండ్ వైట్ నుంచి ఉంది. సేమ్ థీమ్ని వీళ్ళు కూడా ఎంచుకున్నారు. అంటే మనకి ఇదేమన్నా చెప్తే కథలు ఎక్కడి నుంచి వస్తాయి సార్ అని అడిగితే కరెక్టే. కథలు, పాత కథలనే మళ్ళీ తీసుకొని మనం వండుతుంటాం, కాంటెంపరైజ్ చేసి. సో ఇది బేసిక్గా కథ. అయితే దీన్ని ఎలా ఉంది అంటే, కథ పాతదైనా కూడా చాలాసార్లు ఏంటంటే స్క్రీన్ ప్లే ద్వారా కొత్తగా చెప్పడం ద్వారా, రెండోది కాంటెంపరీగా కనెక్ట్ చేయాలి. ఎప్పుడు సినిమా అనేది కమర్షియల్ సినిమా లేదా పాపులర్ సినిమా ఏం చేస్తుందంటే కాంటెంపరీ రియాలిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే మరి మిర్రరింగ్ అంటారు, మిర్రరింగ్ కాదు. రిఫ్లెక్ట్ చేయడం వేరు, మిర్రరింగ్ వేరు. రిఫ్లెక్ట్ అంటే దాన్ని వ్యాఖ్యానిస్తుంది, డిఫైన్ చేస్తుంది, ఇంటర్ప్రెట్ చేస్తుంది. సో మిర్రరింగ్ అంటే యాజ్ ఇట్ ఈజ్గా చూపించడం. సో అందువల్ల సినిమాకు ఉండే గొప్ప విషయాల్లో ఒకటి ఏంటంటే, మిగతా అన్ని ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్ కంటే కూడా సినిమా మన సమకాలీన సిచ్యువేషన్ని ఇమ్మీడియట్గా పట్టుకోగలుగుతుంది, ఆ రియాలిటీ. సో అందుకని పాత కథ అయినా కూడా దీన్ని ఇవాళ కాంటెక్స్ట్లో ఎలా తీశారనేది వెరీ ఇంపార్టెంట్. సో ఆ యాంగిల్లో డైరెక్టరు కొంత సక్సెస్ అయ్యాడు, కొంత ఫెయిల్ అయినట్టుగా మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో వీళ్ళిద్దరి మధ్య, తల్లి కొడుకుల మధ్య ఉన్న సీన్స్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా చేశారు. ఇవన్నీ కూడా బాగుంది. స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ అనేది తీసుకెళ్లారు. ఇంటర్వెల్ తర్వాత పోస్ట్ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ కూడా వండర్ఫుల్గా చేశారు.
ఇంట్రడక్షన్ సాంగ్ కూడా పర్వాలేదు విజువల్గా, అంటే వినడానికి ఏం లేదు కానీ విజువల్గా బాగానే ఉంది. అయితే సెకండ్ హాఫ్లోనే డైరెక్టర్ ఫెయిల్ కనబడుతుంది. అంటే ఎప్పుడు కూడా మన కమర్షియల్ డైరెక్టర్లకి అందరికి కూడా ఉండే గండం సెకండ్ హాఫ్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో పెద్దగా కథల ఉండదు కాబట్టి, మామూలు రొటీన్ ఇండియన్ సినిమాల ఫార్మేట్ ఏంటంటే ఒక హీరో ఇంట్రడక్షను, ఒక ఫైటు, ఒక సాంగు, ఒక రొమాన్సు, ఇట్లా సరదాగా నడిచిపోతుంది. ఇంటర్వల్కి ముందు ఒక బ్యాంగ్, ఒక యాక్షన్ సీక్వెన్సు, ఇంటర్వల్ బ్యాంగు. అంటే ఇంటర్వల్కి ముందు ఒక 10 నిమిషాలకు ముందు కథని స్టార్ట్ చేసి ఇంటర్వల్లో ఒక బ్యాంగ్ ఇచ్చి అసలు కథ అంతా సెకండ్ హాఫ్లో పెట్టుకుంటారు. దిస్ ఇస్ ద ఫార్ములా. సో ఈ ఫార్ములాలో ఫస్ట్ హాఫ్ మనం కూడా ఆడియన్స్కి కూడా ఇంకా మనకి మన అదేమంటారు, మన ఓపిక ఇవన్నీ నశించి ఉండవు కాబట్టి సరదాగా చూస్తాం. సెకండ్ హాఫ్లోనే మనల్ని ఎంగేజ్ చేయగలరు. ఎందుకంటే ఇంటర్వల్ పాయింట్కి ఒక హుక్ వచ్చి ఉంటుంది, ఒక బ్యాంగ్ వచ్చి ఉంటుంది, సెకండ్ హాఫ్ ఎలా జరుగుతుందని ఒక హై మనకి ఇస్తారు. మనం అప్పటికి కొద్దిగా సగం అలసిపోయి ఉంటాము. అప్పుడు ఉండడమే కరెక్ట్, దాని ఏమంటారు, ఛాలెంజింగ్ విషయం. అక్కడ ఇతను ఫెయిల్ అయ్యాడు డైరెక్టర్. సెకండ్ హాఫ్ పరమ రొటీన్గా ఉంది, ఎక్స్పెక్టెడ్గా ఉంది, ఎక్కడ మనకి హైస్ లేవు. లాస్ట్ 15 మినిట్స్లో కొద్దిగా పర్లేదు, అక్కడక్కడ పర్లేదు. వీళ్ళకి అందుకనే క్లైమాక్స్ నమ్ముకొనే ఈ సినిమా తీసినట్టు. అందుకే మనకు పోకిరి గుర్తొస్తుంది దీంట్లో. తర్వాత మన ఇతను ఎవరు, జనతా గ్యారేజ్ గుర్తొస్తుంది. అంటే అనేక సినిమాల్ని కలిపి ఉండడం అనేది మన తెలుగు వాళ్ళకి లేకపోతే ఇండియన్ సినిమాకి అలవాటే. ఒక 10 సినిమాలు, కమర్షియల్ సినిమాలు చూసి కలపడం. కొంతమంది హాలీవుడ్ని, మన రాజమౌళి లాంటి వాళ్ళు హాలీవుడ్ని కలిపితే, పూరి లాంటి వాళ్ళు ఎందుకు సార్ అంత దూరం ఇక్కడే కలుపుదామని కలుపుతుంటారు పులిహోర. అలాంటి ఒక పులిహోర సినిమా అనేది నో డౌట్. బట్ దీంట్లో కూడా హైలైట్స్ చెప్పుకోవాలంటే పర్ఫార్మెన్సెస్ ఇద్దరిది కూడా. విజయశాంతి ఒక పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది చాలా కాలం తర్వాత. ఆమె ఇటు తల్లిగా ఘర్షణ పడ్డం కానీ, ఇటు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా ఒక గ్యాంగ్స్టర్ని లేకపోతే మాఫియాని ఎదుర్కొనే క్రమంలో తన కొడుకే అటువైపు ఉన్నాడు, ఒక ఇల్లీగల్గా ఉన్నాడు, లాని తన చేతిలోకి తీసుకున్నాడు అన్న ఒక యాంగిల్లో ఆమె పడే ఘర్షణ కావచ్చు, అదంతా కూడా బాగుంది. దానికి క్వైట్ ఆపోజిట్గా కళ్యాణ్ రామ్ కూడా తల్లిని అర్థం చేసుకొని అట్ ద సేమ్ టైం తనని అర్థం చేసుకోలేని తల్లి పరిస్థితిని చూసి బాధపడడం, ఇవన్నీ అనివార్యంగా అంటే లాక్ అటు ఇటు ఉండడం అనేది ఎప్పుడైనా కూడా ఆ ఘర్షణకి ఈజీగా స్కోప్ ఉంటుంది. అది ఇద్దరు కూడా పెర్ఫార్మెన్సెస్ బాగా చేస్తారు. అట్లాగే మిగతా వాళ్ళు కూడా, అంటే ఆ అమ్మాయి హీరోయిన్ సాయి మంజరేకర్కి పెద్ద పనేం లేదు, ఇతను వైఫ్గా చేసింది, ఆ అమ్మాయికి పెద్ద స్కోప్ లేదు. శ్రీకాంత్ ఉన్నంత వరకు బాగా చేస్తాడు. అట్లాగే బబ్లు పృథ్వీ బాగా చేస్తాడు. ఇక్కడ ప్రధానమైన లోపం ఏంటంటే ఈ సినిమాలో, యాక్షన్ సినిమాల్లో ఎప్పుడైనా కూడా విలన్ స్ట్రాంగ్గా ఉండాలి. విలన్ స్ట్రాంగ్గా ఉంటేనే దాంట్లో పెప్పు వస్తుంది మనకి. వీక్ విలన్ని కొట్టడంలో ఏముంటుంది? అందుకని మీరు హాలీవుడ్ హిట్ అయిన యాక్షన్ సినిమాలు అంతా చూడండి, విలన్ స్ట్రాంగ్గా ఉంటాడు. హీరో విలన్ని ఆపకపోతే ప్రపంచం నాశనం అయిపోవడం, లేకపోతే గ్రహాలు మునిగిపోవడం, లేకపోతే ఇంకోటో జరుగుతుంది. అందువల్ల హీరో పని ఏంటంటే విలన్ ఆపడమే హీరో పని హాలీవుడ్ సినిమాల్లో. ఆ విలన్ మనిషిగా ఉండొచ్చు, లేదా ఒక డైనోసార్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. ఏదేమైనా స్ట్రాంగ్ యాంటాగనిస్ట్ అంటారు, స్ట్రాంగ్ యాంటాగనిస్ట్ ఉండాలి. ఆ స్ట్రాంగ్ యాంటాగనిస్ట్ని సర్టన్ టైం పీరియడ్ లోపల హీరో ఆపాలి. దట్ ఈస్ ద బేసిక్ లైన్ ఆఫ్ హాలీవుడ్ యాక్షన్ సినిమాలు. ఇక్కడ అది ఫెయిల్ అయినారు వీళ్ళు. ఆ విలన్ని స్ట్రాంగ్గా పెట్టడంలో, ఆ క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్గా చేయడంలో ఫెయిల్ అయ్యారు. సో అంటే కథనంలో తడబాటు, రొటీన్నెస్, విలన్ని స్ట్రాంగ్గా ప్రొజెక్ట్ చేయడంలో ఫెయిల్యూరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్స్కి అంటే సబ్ప్లాట్లు కానీ స్టోరీ కానీ ఏమీ లేదు, వీళ్ళిద్దరి మధ్య నడుస్తుంది బేసిక్గా, ముగ్గురు మధ్య అనుకోవచ్చు. సో అది ఫెయిల్యూర్ కనపడుతుంది. అట్లాగే యాక్షన్ సినిమాల్లో మామూలుగానే మనకి రొటీన్ ఫార్ములా ఏంటంటే యాక్షన్ అండ్ ఫ్యామిలీ డ్రామా, ఇది రొటీన్గా అనేక హిట్లైన సినిమాలు కొన్ని వందలు మనకి చెప్పచ్చు. ఇది కూడా అదే ఫార్మేట్లో తీసుకున్నారు, తప్పేం లేదు. కానీ ఫ్యామిలీది రొటీన్గా ఉంది, యాక్షన్ది రొటీన్గా ఉంది. ఈ రెండు ఏదో ఒక కొత్తదనం ఉండాలి, అది లోపించింది. సో అందువల్ల ఇది మంచి సినిమా కాబోయి ఆగిపోయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా మైనస్లు చెప్పుకోవాలంటే సాంగ్స్ ఏమి లేవు, సాంగ్స్ మైనస్. బ్యాక్గ్రౌండ్ స్కోరు ఈ లోకనాథ్ కొన్ని చోట్ల బాగా, కాంతారాలో ఆయన ఫేమ్ ఉంది కాబట్టి పెట్టుకున్నట్టున్నారు.
కానీ ఆయన ఇప్పటివరకు సాంగ్స్లో ప్రూవ్ చేసుకోలేదు గట్టిగా. బ్యాక్గ్రౌండ్లో చాలా చోట్ల బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఫ్లాట్గా ఉండేది సీన్లు, బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు కానీ అదే కొన్ని చోట్ల మైనస్ కూడా అయింది. హెవీ ప్రతిసారి హెవీగా కొడుతుంటే మనకి ఇబ్బందిగా ఉంటుంది, అదే ప్రాబ్లం ఉంది. అట్లాగే దీంట్లో రిలీఫ్గా ఏం లేదు, ఇట్లాంటి వాటిలో కొద్ది కామెడీ కూడా ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉంటే మనకి రిలీఫ్గా ఫీల్ అవుతాం, అది కూడా లేదు. సో 2 గంటల 41 నిమిషాలు అవసరం లేదు నిజానికి, సెకండ్ హాఫ్లో చాలా కట్ చేసి ఉండొచ్చు. సో 2 గంటల 40 నిమిషాలు అనేది లెంగ్త్ ఎక్కువైపోయింది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, కెమెరా వర్క్ కూడా పర్వాలేదు. ఓవరాల్గా పర్ఫార్మెన్సెస్, కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్, కొన్ని ఎమోషనల్ సీన్స్, వీటి కోసం అయితే సినిమా చూడొచ్చు, చూడొద్దని నేను చెప్పట్లేదు. బట్ అంతకంటే ఎక్కువ మాత్రం ఆశించి ఇదేదో ఒక డిఫరెంట్ సినిమా, కొత్త సినిమా అని ఆశించవద్దు. ఒక రొటీన్ సినిమానే కానీ చూడొచ్చు అన్న యాంగిల్లో మనం వెళ్ళొచ్చు. ఓకే నా రేటింగ్ 2.75 out of 5. ఓకే సార్, థ్యాంక్ యూ.